నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పేదింటి ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ అన్నారు. శుక్రవారం 14వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మన ఏనుమాముల గ్రామానికి అన్ని గ్రామాలకు సంబంధించిన ఏ ప్రభుత్వం చేయని తొందరగా కళ్యాణకి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి మా కార్పొరేటర్ మన తూర్పాటి సులోచన సారే సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి సమన్వయంగా ఈ రోజున చెక్కుల కంపెనీ కార్యక్రమం చేయడం చాలా అన్నగారు మన కాన్స్టిట్యూన్సీ మన స్థానిక ఎమ్మెల్యే గారు నాగరాజు గారికి మన వారి ఆదేశానుసారము ఇవాళ వచ్చినటువంటి మన కళ్యాణ చెక్కులు మరి అధికారులతో రెవెన్యూ అధికారులతో మాట్లాడి మనకి ఇవాళ సకాలంలో అందాలనే ఉద్దేశంతో 12వ తారీఖు వరకే ఈ యొక్క చెక్కులు వాల్యుయేషన్ ఉన్నది కాబట్టి వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు ఆ లబ్ధిదారులకు ఎటువంటి అలసట కలగద్దు, అన్యాయం జరగద్దని, న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆయన మరి రాత్రికి రాత్రి అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా ఈ చెక్కులు అందజేయాలి, ఇవాళ 11 గంటలలోపు అందజేయాలని చెప్పినారు. కాబట్టి మీరు ఈ చెక్కులు వెంటనే పోగానే మీ ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కువ లేట్ చేస్తే మరి మళ్ళా చెక్కులు లేట్ అయిపోతే చెల్లాయి. కాబట్టి ఇవాళ శుక్రవారం మనకు 12వ తారీఖు లోపల మీ ఖాతాలో పడాలి. మీరు ఇచ్చుకున్నా మీరు అలా పెట్టుకున్నా మొత్తం మీద 12వ తారీఖు లోపల జరగాలి. కాబట్టి వెంటనే ఏం చేయండి మీ ఖాతా అని మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనకు సకాలంలో ఈ చెక్కులను మనం ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరి వచ్చినటువంటి మా ముఖ్యులు కార్యకర్తలు మన అడప మహేష్ గారికి, మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు వినయ్ గారికి, ఇక్కడ మన అన్న అభిలాష్ గారికి, మీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయం మన ఇందిరమ్మ పార్టీ ఈ ఇందిరమ్మ కమిటీ డైరెక్టర్స్ మన రాజేష్ గారు, మన శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం కూలి అక్కడ ఆడుకుంటున్న 2 బాలురకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో నూతన ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారని, అయితే శిథిలావస్థలో ఉన్నటువంటి బడి భవన ప్రాంగణంలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో అక్కడే ఆడుకుంటారని, శుక్రవారం మధ్యాహ్నం పిల్లలు ఆడుకునే సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. 2 పిల్లలు భవనంలోనే ఇరుక్కుపోగా గమనించిన స్థానిక యువకులు వాళ్ళని బయటకు లాగారు. వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ ఇంటికి వచ్చినటువంటి బాలుడు సాయి కుమార్ తలకు బలమైన గాయాలు తగలగా అదే గ్రామానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ కాలుకు గాయాలయ్యాయి. మరి చిన్న గ్రామం అంతర్ని అక్కడ ఒక పాత స్కూల్ ఉన్నది. పెద్ద సారు ఆయన పేరు తెలియదు, సుభాష్ సార్. ఆయనకు చెప్పాము ఇది పాత బడి పిల్లలు ఆడుకున్నారు సార్ తీయండి అంటే ఆయన వాళ్ళు పెద్ద సార్కి చెప్పిన అమ్మ తీస్తా అన్నారు. అది అంతే మాకు తెలుసు. పిల్లలు ఆడంగా బడి మొత్తం కూలిపోయిందండి. అయితే ఊరు మొత్తం జమ అయింది కానీ ఎవరు పోలేరు అక్కడ అని మా మరిది గారు నేను ఊరుకుంటా పోయి నాకు ఇక్కడ దెబ్బ తగిలిన కాలు దెబ్బ తగిలింది అని అంతే సార్. ఇక్కడ హాస్పిటల్ వచ్చినాం మేము, గవర్నమెంట్ హాస్పిటల్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఆంతర్ని గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా
పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించి విద్యార్థులను పిలిపించి ఒక ఫోటో దిగి పుస్తకంలో అక్కడే పెట్టేసి వెళ్లిపోవడంతో అక్కడే ఉన్న విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం వద్దకు వెళ్లి ఆడుకోవడంలో నిమగ్నం కాగా భవనం స్లాబ్ ఒకేసారి కూలడంతో 4 విద్యార్థులకు గాయాలు, ఒక విద్యార్థికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి మైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్సలో భాగంగా ఎడమకాలు 3 చోట్ల విరిగి ఎముకలు బయటకు రావడం జరిగింది. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మైన్సాకు రావడం జరిగింది. నిన్న కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామంలో బడిబాట కార్యక్రమం అనేటువంటిది నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాలకు పిలిపించుకొని ఫోటో దిగి పిల్లల్ని పట్టించుకోకుండా అక్కడ బుక్స్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడే ఆడుకోవడము, ఆడుకుంటున్నటువంటి దగ్గర శిథిలావస్థలో పురాతన పాఠశాల శిథిలావస్థలో ఉంది. అది కూలి 4 పిల్లలకు మామూలుగా గాయాలయ్యాయి. ఈ అబ్బాయికి మాత్రము పూర్తిగా ఒక కాలు అనేటటువంటిది 3 చోట్ల విరగడం, అందులో నుంచి ఎముక అనేటువంటిది బయటకు రావడం. ఆ ఫోటోలు చూస్తూ ఉంటే కళ్ళకు కన్నీరు కాదు రక్తం వస్తుందండి. కాబట్టి మరి ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ గురించి మరి ఎన్నోసార్లు పలుమార్లు ఎంఈఓ గారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడము జరిగిందనేటటువంటిది ఇక్కడ మనకు తల్లిదండ్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా తెలుస్తున్నది. అయ్యా అధికారులారా, ఒక్కసారి ఆలోచించండి. పాఠశాల ప్రారంభ దశలోనే ఈ విధంగా ఉంది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ యొక్క విద్యార్థులు బడికి రావాలని అంటే ఇలా జరిగినట్టయితే ఎలా? మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక నిండు జీవితాలు ఏ విధంగా గడ్డిపోచలాగా కొట్టుకుపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులారా, ఇప్పటికీ కూడా చూడండి, 18 గంటల సంఘటన జరిగినటువంటి 18-20 గంటల తర్వాత ఎంఈఓ గారు ఏదో చుట్టం చూపులాగా వచ్చి మాట్లాడిపోవడం ఏంటండి? అంటే పిల్లల యొక్క జీవితం అంటే మీకు పట్టింపులు లేవా? డిఓ గారు ఇప్పటి వరకు రాకపోవడము, అందులోనూ స్పందించకపోవడము. అయ్యా డిఓ గారు, మీకు ఒకటే కోరుకుంటున్నామండి, కేవలం అంతర్ని గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలనే కాదు, జిల్లా స్థాయిలో మీరు క్షేత్ర పర్యటన అనేటువంటిది చెయ్యండి. నిర్మల్ జిల్లా మైన్సా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మోదీ 11 సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మోదీదేనన్నారు. ఆపరేషన్ సింధూర్తో శత్రు దేశాన్ని గజగజలాడించామన్నారు. ఒకే చట్టం ఒకే దేశం నినాదంతో 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగిందన్నారు. మొన్న హైదరాబాద్లో వర్క్షాప్ పెట్టారు, నిన్నగాక మొన్న జిల్లాలో వర్క్షాప్ పెట్టారు. దాని తర్వాత ప్రతి మండల్ కేంద్రంలో వర్క్షాప్ పెట్టడం, ఈరోజు మైన్సా టౌన్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షులు ఇచ్చిన పట్టణ అధ్యక్షులు రావుల రాము గారు, అదేవిధంగా జిల్లాకు కన్వీనర్ తాడుగా సాయినంద్ గారు, మాజీ అధ్యక్షులు మల్లేష్ గారు, స్థానిక కౌన్సిలర్లు ప్రొఫెట్టి గారు, తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు నోట్ల బడ్జెట్ తెచ్చి పాకిస్తాన్ నుంచి ఏదైతే డూప్లికేట్ నోట్లు వస్తుందో ఆ నోట్లు కథలు చేసి పాకిస్తాన్ అర్థవ్యవస్థ, పాకిస్తాన్ ఫైనాన్షియల్ ఓడగొట్టిన ఘనత ఇలా నరేంద్ర మోదీ. 16 నుంచి మీరు చూస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే మనం నోట్ల బందీ చేశామో ఆ రోజు నుంచి పాకిస్తాన్ అర్థవ్యవస్థ అట్లపిట్లమైపోయింది. వాళ్ళకు తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. ఈ పరిస్థితి వచ్చింది ఓన్లీ నరేంద్ర మోదీ గారికి. కానీ నోట్ల బందీ అయిన తర్వాత కూడా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న
4వ స్థానంలో తెచ్చిన ఘనత ఇలా నరేంద్ర మోదీది. ఇంకా 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ ఈ దేశానికి సేవ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో వచ్చేసి 3వ స్థానం అంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ మనం మొత్తం. అటువంటి ఆర్థిక వ్యవస్థ తెచ్చే ప్రయత్నంలో ఉన్న ముందు నరేంద్ర మోదీ 18 గంటలు దేశానికి సేవ చేస్తుంది. ఎన్నో రకాల పుస్తకాలు చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఆయన చేసినదంతా అన్నీ వస్తాయి. ప్రతి విలేజ్లో, ప్రతి పల్లె, ప్రతి ఇంట్లో, ప్రతి జాగలో యాడ పుట్టితే ఆడ మనం చెప్పే అవసరం ఉందని తెలియజేస్తూ, స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు పబ్లిక్లో ఉండండి, పబ్లిక్తో కన్సల్ట్ చేయండి. మనం స్థానిక ఎలక్షన్స్ గెలవాలా ముఖ్యమైన మన ఉద్దేశం ఉంది. ఆ ఎట్టి పరిస్థితుల్లో మనం ఏకమై, సరే ఒకటికి టికెట్ వస్తుంది, ఒకటికి టికెట్ రాదు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని మన వాళ్ళు దొంగదానం లాగా చేస్తున్నారు. కానీ మనం చేసిన గంతం పబ్లిక్ చెప్పాలి. అయ్యా కంపారిజన్ చేయండి, ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదు అది చెప్పే అవసరం ఉంది. నిర్మల్ జిల్లా మామిడ మండలం కోర్టికల్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు గవల రవి అనే కార్మికుడు గత సంవత్సరం మరణించడం జరిగింది. అప్పుడు మృతదేహాన్ని గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో వెంటనే కుటుంబ సభ్యులకు పంపించడం జరిగింది. మా తమ్ముడు గవ్వల రవి, మా నాన్న పేరు లింగన్న, గ్రామం కోటికల్, మండలం మామిడ, జిల్లా నిర్మల్, స్టేట్ తెలంగాణ. బతుకు తెరువు కోసం ఖత్తర్ దేశం వెళ్ళాడు. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం ఉన్నాడు. అనుకోకుండా ఆట రావడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు 45 లక్షలు రావడం కోసం తెలంగాణ సంఘం మరియు ఇండియన్ ఎంబసీ ఎంతో కష్టపడి మా కోసం డబ్బులు సంప్రదించడం జరిగింది. తెలంగాణ సంఘం మరియు ఇండియన్ ఎంబసీ వారందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, దేశంలో జరుగుతున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు ఖండించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐ, సిపిఎం జిల్లా నేతలు డిమాండ్ చేశారు. మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా శనివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో నల్ల జెండాలు పట్టుకొని నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలి. మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలి. వైఖరి జిల్లాని ప్రజా పోరాటాలు ఆపరేషన్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్ మాట్లాడుతూ తమ స్కూల్ కి 10వ తరగతిలో మంచి మార్కులు రావడం, అదేవిధంగా ఈరోజు మా స్కూల్ తరపున 5గురికి ప్రతిభ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా సరస్వతి విద్యానికేతన్ ఇంకా ఎన్నో అవార్డులు సాధించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు. Good morning to everybody. Today we got Saraswati Vidyaniketan Korukonda got 5 Shining Stars Awards రావడం చాలా సంతోషంగా ఉందండి. జత తల్లిదండ్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. 5 Shining Stars Awards కోరుకొండ మండలంలో మా విద్యా సంస్థకే, కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ సంస్థకే రావడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రముఖ సినీ నటులు వరలక్ష్మి శరత్ కుమార్
కుటుంబ సమేతంగా విచ్చేశారు. ముందుగా వారిని బీజేపీ నాయకులు చందు నాయక్ స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించి తరువాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వాదం చేయించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు కుటుంబ సభ్యులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం సిఎస్ఓ నాగభూషణ యాదవ్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలానికి నూతన ఎస్ఐగా పుట్టా మహేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని అన్నారు. నమస్తే, నా పేరు మహేష్. ఎస్ఐ నేను ఇక్కడ ఒంగూరు మండలంలో రిపోర్ట్ చేయడం జరిగింది. కావున మండల ప్రజలందరికీ ముఖ్య గమనిక సూచన ఏమనగా, ప్రతి ఒక్కళ్ళు మాకు శాంతి భద్రత విషయంలో సపోర్ట్ చేసి ఎటువంటి సమస్యలు లేకుండా
ఒంగోలు మండలాన్ని ప్రశాంతమైన మండలంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అలాగే వాహనదారులు కూడా ప్రతి ఒక్కళ్ళు బైక్ నడిపే వాళ్ళు ఎవరైనా కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ మిగతా విషయంలో ప్రతి ఒక్కరు పోలీస్కి సపోర్ట్ చేసి ఖచ్చితంగా మేము ప్రతి సమస్యకు ఇన్స్టెంట్గా మేము రెస్పాండ్ అయ్యి అది సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాము. థ్యాంక్ యూ.